మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 మార్చి 14 అర్ధరాత్రి దాటిన తర్వాత 15వ తారీఖు వేకువజామున ఆయన పినతండ్రి వైఎస్ వివేకానందరెడ్డి గారు, అంటే రాజశేఖర రెడ్డి గారు వీరి నాన్న ముఖ్యమంత్రి గారి తండ్రి, ఆయన తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి ఘోరంగా హత్య చేయబడినాడు. పులివెందల్లో ఆయన ఇంట్లో గొడ్డలతో నరకబడినాడు ఆయన ఇంట్లో. ఆ చనిపోయిన వివేకానందరెడ్డి గారి కూతురు డాక్టర్ సునీత, ఒకటే కూతురు ఆయనకి విన్నాం. ఆమె ఈ రోజున ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినారు. కొన్ని ప్రశ్నల పరంపర సంధించినారు గౌరవ ముఖ్యమంత్రి గారికి. ఆమె కొన్ని ప్రశ్నలు ఈయనకు డైరెక్ట్గా ఈయన అడిగారు. ఆ ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పకుండా తప్పుకునే అవకాశం లేదు. ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పుకుంటే ఆయన తప్పుడోడు అవుతాడు అంతే. ఆ రకంగా ఆమె సంధించారు. మేము ప్రతిపక్షంగా దీని మీద చెల్లెలు అడిగింది, అన్న సమాధానం చెబుతాడు అన్నట్లు ఊరుకున్నాము. ఈ మధ్యలో కేతిగాడు ఒకడు అంటాడు. కేతిగాడు ఇదివరకు నాటకాల పాతకాలం వాళ్ళకి తెలుసు. కేతిగాడు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన వచ్చి ఇది చంద్రబాబు గారి కుట్ర, మాకేం సంబంధం, చంద్రబాబు గారు పంపించారామని అన్నట్లుగా మాట్లాడుతున్నాను. అందుకు నేను వచ్చాను ఈ రోజున. నేను అడుగుతున్నా ఈ రోజున, గౌరవ ముఖ్యమంత్రి గారు, యూ కెనాట్ ఎస్కేప్ వితౌట్ ఆన్సరింగ్ ది క్వశ్చన్స్ ఆఫ్ యువర్ సిస్టర్ డాక్టర్ సునీత. ఆమె ఏమడిగింది మిమ్మల్ని? ఏం ప్రశ్నలు అడిగింది? ఎంత సీరియస్గా అడిగిందో మీకు తెలుసా? అసలు మా అన్న లాంటి వాడు అధికారంలో ఉండటానికి వీల్లేదు. రేపు ఎన్నికల్లో మా అన్నకు ఓటు వేయద్దు, మా అన్నని ఘోరంగా ఓడించండి అని చెప్పింది ఆమె. మీకు తెలుసా? సమాధానం చెప్పండి.